ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి, ఏంటమ్మగారు, ఏమైనా కావాలా? అవునమ్మా, చెప్పండి, తీసుకొస్తాను. నాకు కావాల్సింది నీ చేతుల్లో లేదు, కానీ నువ్వు ఆలోచించే విధానంలో ఉంది. నా విధానంలోనా? అంటే? నువ్వు సంతోషంగా ఉండటం కావాలమ్మా. నువ్వు ఈ ఇంట్లో ఎప్పటికీ సంతోషంగా ఉండలేవు, ఎప్పటికీ స్వేచ్ఛగా బతకలేవు. ఇలాంటి జీవితం నీకెందుకు? అమ్మా, ఒక అగ్నిపర్వతం పేలింది. అందులో నుంచి భగభగా మండుతున్న లావా బయటకొచ్చింది. దాని నుంచి తప్పించుకునే ఈ ముళ్ల పొదల్లో తలదాచుకుంటున్నాను. మార్చేసే లావా కంటే ముళ్ల పొదలే మేలు కదమ్మా. ఈ ముళ్ల పొద నుంచి కూడా నువ్వు తప్పించుకునే అవకాశం ఉంది. అది కేవలం నువ్వు ఆలోచించే విధానం మీద ఆధారపడుంది. నేను ఆలోచించే విధానం మీద? అవును లక్ష్మి, ఇంట్లో వాళ్ళు నీకు సంబంధం తీసుకొస్తాను అంటే నీ మెళ్ళో తాళి ఉండటం వల్ల, నీకు భర్త అనే ఒక బంధం ఉండటం వల్ల వాళ్ళు తెచ్చిన సంబంధానికి అవును అనలేకపోతున్నావు. కాని నిన్ను పట్టించుకునే భర్తని నువ్వు వదిలేస్తే నీకొక దారి దొరుకుతుంది. నీ మెళ్ళో ఉన్న తాళి తీసి పడేస్తే నీకొక మంచి జీవితానికి మార్గం లభిస్తుంది. నిన్ను పట్టించుకోని దుర్మార్గుడి గురించే ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు లక్ష్మి? అమ్మా, మీకింతకు ముందు కూడా చెప్పాను, దాహం తీర్చుకోవడానికి నది దగ్గరికి వెళ్తే నది ఎండిపోయి ఉండొచ్చు. మన దాహం తీర్చలేదని ఎండిపోయిన నదిని నిందించడం తప్పు కదమ్మా. ఎందుకంటే ఎండిపోవడం ఆ నది తప్పు కాదు, ఆ నదినే ఆవిరి చేసిన సూర్యభగవానుడిదే తప్పు. ఇక్కడ ఆ ఎండిపోయిన నది నా మెళ్ళో తాళి కట్టిన నా భర్త సూర్యభగవానుడు, ఆయన చుట్టూ ఉన్న పరిస్థితులు. లక్ష్మి, ఎంత చెప్పినా నీ భర్తనే వెనకేసుకొస్తావు కాని నీ బ్రతుకుని మార్చుకోనంటావేంటి? చూడు లక్ష్మి, నువ్వు చాలా చిన్నదానివి, ఎంతో జీవితం ఉన్నదానివి. నేనే నీకొక మంచి సంబంధం చూస్తాను. మంచి అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తాను. అతనితో నువ్వు సంతోషంగా ఉండు. మీరు నాకిచ్చే సంతోషం సంతోషంలా అనిపించదమ్మా, విషంలా అనిపిస్తుంది. విషం లాంటి బతుకు బతికినా ఆ బతుక్కి అర్థం ఉండదు. నిన్ను మోసం చేసిన వాడి గురించి ఆలోచించుకుంటూ, నిన్ను నువ్వే మోసం చేసుకుంటూ, నీ జీవితాన్ని నువ్వే వ్యర్థం చేసుకుంటున్నావు. దయచేసి ఆయనపై అన్నని నిందలు వెయ్యొద్దమ్మా. ఆయన నాకు ఎలాంటి మోసం చేయలేదు, ఎలాంటి ద్రోహం చేయలేదు. నడి రోడ్డు మీద ఒక ఆడదాన్ని వదిలేసిన వాణ్ణి మోసగాడనే అంటారు. వాడు నీకు ద్రోహం చేసిన వాడే అవుతాడు. ఎవరది? అమ్మా, నేనే అమ్మా. అమ్మా, అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అమ్మా? ఏం లేదు నాన్నా, ఊసిపోవటం లేదు, అందుకే కాస్త లక్ష్మితో మాట్లాడదామని వచ్చాను. నువ్వేంటి ఇలా వచ్చావు? అమ్మా, ఏం లేదమ్మా, ఆఫీస్ ఫోన్ వచ్చింది. నా రూమ్లో సిగ్నల్ సరిగ్గా లేకపోయేసరికి ఇక్కడికి వచ్చానంతే. లక్ష్మి, చిన్న పనుంది, నాతో రామ్మా.
మోసం చేసిన దుర్మార్గుణ్ణి, లక్ష్మిని నడి రోడ్డు మీదే వదిలేసిన ద్రోహిని నేనేనమ్మా. కానీ నువ్వనుకున్నట్టు లక్ష్మిని నడి రోడ్డు మీద మాత్రం వదిలిపెట్టను. తనకొక మంచి జీవితాన్ని ఇచ్చే తీరుతాను. తన భవిష్యత్తుకు ఒక మంచి దారి వేసే అప్పుడే నా జీవితం గురించి ఆలోచిస్తాను. అప్పటి వరకు నేను మనశ్శాంతిగా నిద్రపోలేను. ఏంటనా హైదరాబాద్ని ఎలా అమ్మేద్దామని ప్లాన్ చేస్తున్నావా? అలాంటి రోజు కూడా వస్తుందిరా. అప్పుడు తప్పకుండా హైదరాబాద్ అంతా అమ్మేస్తా. దేనికోసం ఆలోచిస్తున్నావు మరి? ఆ కనక మహాలక్ష్మి అనే బంగారు బాతుని ఎలా పట్టాలి అని. ఓ, ఈ కనక మహాలక్ష్మి ఏంట్రా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు? నువ్వేమైనా సీఎంవా, సినిమా హీరోవా? నువ్వు ఫోన్ చేయగానే పరిగెత్తుకుని వచ్చి లిఫ్ట్ చేయడానికి? వస్తుందిరా. నా ఫోన్ చూడగానే భయంతో భక్తితో ఆ కనక మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసే రోజు తీసుకొస్తా. మరిప్పుడు నీ ప్లాన్ ఏంటన్నా? ఆ కనక మహాలక్ష్మి విహారీల గుట్టు ఇప్పుడు నా గుప్పెట్లో ఉంది కదరా. ఆ పాయింట్ని వాడుకొని కనక మహాలక్ష్మి జీవితంలో ఒక భయం అనే అగాధాన్ని సృష్టిస్తా. నేను ఏది చెప్తే అది ఆ లక్ష్మి చేసే తీరుకి తీసుకొస్తా. అయితే ఆ కనక మహాలక్ష్మిని అమ్మేద్దామని ఫిక్స్ అయిపోయావా అన్నా? 50 లక్షలరా. నా చేతికి 50 లక్షలు తెచ్చిపెట్టే బంగారు బాతుని అంత సులువుగా ఎలా వదిలేస్తాను? కానీ ఆ విహారీతో కొంచెం జాగ్రత్తగా ఉండన్నా. ఇప్పుడు ఆ విహారి కూడా నన్నేమీ చేయలేడురా. నన్నేం చేసినా నేను వాళ్ళ గుట్టు బయటికి కక్కుతాననే భయం వాడికి ఉంటుంది కదా. ఆ భయాన్నే ఇప్పుడు నేను ఆయుధంగా మార్చుకుంటా. ఆ కనక మహాలక్ష్మిని 50 లక్షలు సంపాదించడానికి పెట్టుబడిగా ఖర్చు పెడతా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.